Good morning, everyone. My name is Paparo. I'm a mathematics teacher. Recently, we started polynomials chapter for 10th class students. 2 days back, I explained how to find zeros of a quadratic polynomial using graphical method. Actually, we started polynomials chapter. This is third chapter in 10th mathematics. And 2 days back, I started how to find zeros of a quadratic polynomial using గ్రాఫ్ను యూజ్ చేసి ఒక క్వాడ్రాటిక్ పొలినామియల్కి జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం ముందు క్లాస్లో మనం నేర్చుకున్నాం. సో దానికి కంటిన్యూషన్ మనం చెప్దాం ఈరోజు క్లాస్లో. ఓకే, టుడే వి విల్ కంటిన్యూ దట్ క్లాస్. సో హియర్ ఐ హ్యావ్ టేకెన్ వన్ మోర్ ప్రాబ్లమ్. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ a quadratic polynomial x square minus 3x minus 4. x square minus 3x minus 4 is a quadratic polynomial. I want to draw its graph. దీని గ్రాఫ్ మనం డ్రా చేద్దాం అనుకుంటాం. మనకు తెలుసు x square minus 3x minus 4 is a quadratic polynomial. Quadratic polynomial graph is in U shape, and we call this U shape is parabola. Generally, when we want to draw the graph of a quadratic polynomial, we will get one U-shaped structure, and this structure is called parabola. ఒక క్వాడ్రాటిక్ పొలినామియల్ మనం గ్రాఫ్ గీసినట్లయితే అది ఒక యూ షేప్లో వస్తుంది. ఇట్స్ ఎ యూ షేప్డ్ కర్వ్ యాక్చువల్లీ, అండ్ ద నేమ్ ఆఫ్ దిస్ కర్వ్ ఈస్ పారాబోలా. ఒక పారాబోలా వస్తుందని మనకు తెలుసు. సో దీన్ని గ్రాఫ్ డ్రా చేద్దాం. బిఫోర్ డ్రాయింగ్ గ్రాఫ్, ఫస్ట్ ఐ విల్ ఫైండ్ ఇట్స్ జీరోస్ బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి మనం ముందు దీనికి జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. తెలుసు మనకి. ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు ద గివెన్ పొలినామియల్. ఇక్కడ ఈ పొలినామియల్లో ఉన్న వేరియబుల్ ఎవరంటే ఎక్స్. ద వేరియబుల్ ఇన్ దిస్ పొలినామియల్ ఈజ్ ఎక్స్. కాబట్టి ఎక్స్ వచ్చేలా ఒక నేమ్ ఇస్తాం, పి ఆఫ్ ఎక్స్. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x minus 4. సో నౌ వీ హ్యావ్ టు ఈక్వేట్ పి ఆఫ్ ఎక్స్ టు 0. పి ఆఫ్ ఎక్స్ని 0కి ఈక్వల్ చేయాలి. ఇఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, then x square minus 3x minus 4 is equal to 0. p of x 0 అయింది కాబట్టి ఈ p of x బదులు ఎవరిని రాసుకోవచ్చు? we can write x square minus 3x minus 4 instead of p of x. చూడండి, ఇక్కడ px ప్లేస్లో x square minus 3x minus 4 is equal to 0 అని రాస్తాం. మనకి ఏం చేయాలో తెలుసు. now we have to take first term coefficient and last term. ఫస్ట్ టర్మ్ x square coefficient 1. Last term is minus 4. So take first term and last term and multiply them. ఈ ఫస్ట్ టర్మ్ ని లాస్ట్ టర్మ్ తీసుకొని మల్టిప్లై చేయండి. ఫస్ట్ టర్మ్ 1, లాస్ట్ టర్మ్ minus 4. 1 into minus 4 minus 4. 1 into minus 4 minus 4. ఇక్కడ మనం ఫస్ట్ టర్మ్ తీసుకున్నాం, లాస్ట్ టర్మ్ తీసుకున్నాం, వాళ్ళిద్దరిని ప్రొడక్ట్ చేసాం. ఇప్పుడు ఈ -4ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కింద ఎక్స్ప్రెస్ చేయండి. నౌ ఎక్స్ప్రెస్ -4 యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. హౌ కెన్ వి ఎక్స్ప్రెస్ -4? -4 అని రాయొచ్చు. 1 4s are 4 కింద రాయొచ్చు. 2 2s are 4 కింద రాయొచ్చు. అవునమ్మా, ఇంకెలాగా మనం రాయలేం. అయితే ఇక్కడ మైనస్ రావాలి కాబట్టి, ప్రొడక్ట్ చేస్తే మైనస్ రావాలి కాబట్టి ఈ నెంబర్ కానీ ఈ నెంబర్ కానీ మైనస్ సింబల్ పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు కండిషన్ ఏంటి? మిడిల్ టర్మ్ కావాలి. మిడిల్ టర్మ్ ఎవరు? -3x. మిడిల్ టర్మ్ -3x అంటే ఈ రెండు నెంబర్స్ని సింప్లిఫై చేస్తే -3x రావాలి, లేదా ఈ రెండు నెంబర్స్ని సింప్లిఫై చేస్తే -3x రావాలి. ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ ఈ రెండు నెంబర్స్ని అంటే ఈ రెండు నెంబర్స్ని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే -3x రావాలి. ఈ నెంబర్ రావట్లేదు అనుకోండి, రెండు నెంబర్స్ రావట్లేదు అనుకోండి, ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా -3 రావట్లేదు అనుకోండి, అప్పుడు ఈ రెండు నెంబర్స్కి వెళ్ళాలి. ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేసినా కానీ సబ్ట్రాక్ట్ చేసినా కానీ -3x రావాలి. అలా చూసుకోవాలి. ఫస్ట్ ఈ చూసినట్లయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఈ 1 4ని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే -3x వస్తుందో లేదో చూద్దాం. ముందు ఎడిషన్ చేద్దాం. 1 + 4 అంటే 5 వస్తుంది, బట్ మనకి -3x కావాలి, -3 కావాలి. సో ఎడిషన్ చేస్తే రావట్లేదు. సబ్ట్రాక్షన్ చేసి చూద్దాం. 4 - 1, ఎస్ 4 - 1 3 వస్తుంది. ఓకే, 3 వచ్చేసింది.
బట్ మనకు కావాల్సింది -3. 4 - 1 వాల్యూ 3, ఓకే. బట్ మనకు కావాల్సింది 3 కాదు, -3 రావాలి. -3 రావాలి అని అనుకున్నప్పుడు బిగ్గెస్ట్ నెంబర్కి మైనస్ సింబల్ వేయాలి, స్మాలెస్ట్ నెంబర్కి ప్లస్ సింబల్ వేయాలి. అంటే ఇలా రాయాలి తెలుసా అండి, 4 - 1 అని రాస్తే +3 వచ్చింది. అదే 1 - 4 అని రాయండి. 1 - 4 అంటే -3, ఎందుకంటే ఎప్పుడైతే బిగ్గెస్ట్ నెంబర్కి మైనస్ సింబల్ ఉందో ఆన్సర్ మైనస్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఎలా, ఇది సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, +1 - 4. చూడండి, +1 - 4 కింద రాస్తే మిడిల్ టర్మ్ -3x వచ్చేసింది. కిందది రాదండి, కిందది యాడ్ చేసి చూడండి, 2 + 2 4 వస్తుంది, -3 రాదు. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసి చూడండి, 2 - 2 0 వస్తుంది. సో ఇది కూడా రాదు. ఎవడొచ్చాడు -3x కింద, మనకి -3x రావాలి అంటే ఎలా రాసుకోవాలి దీన్ని, 4 - 1 3 వచ్చింది, మనం -3 రావాలి కాబట్టి బిగ్గెస్ట్ నెంబర్కి మైనస్ సింబల్ పెట్టాలి. అదే +3 ఉందనుకోండి, ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్కి మైనస్ పెట్టాలి. సో ఎలా రాయొచ్చు -3xని, స్మాలెస్ట్ నెంబర్కి ఏమో ప్లస్ పెడతాం అంటే +1x, బిగ్గెస్ట్ నెంబర్కి ఏమో మైనస్ పెడతాం -4x. +1x - 3x ఇస్ ద ఆన్సర్. అంటే ఇప్పుడు -3x ఎలా రాయొచ్చు, ఈ -3x మిడిల్ టర్మ్ని వీ కెన్ ఎక్స్ప్రెస్ -3x యాజ్ +1x - 4x. ఈ -3x ఎలా రాయొచ్చండి, +1x - 4x. సో ఇప్పుడు మనం -3x ఎలా రాయాలి మనకు తెలుసు కదండి. ఇప్పుడు మనం ఈ -3xని +1x - 4x కింద రాద్దాం. రాయండి, 1x² అంటే x². -3x బదులుగా ఎవరిని రాయాలి, వీ హ్యావ్ టు రైట్ +1x - 4x, +1x - 4x as -3x. సో హియర్ వీ హ్యావ్ టు రైట్, ఇక్కడ నేను ఎవరిని రాశానండి, +1x - 4x ఇన్స్టెడ్ ఆఫ్ -3x. ఈ -3x బదులుగా +1x - 4x అని రాశాను. లాస్ట్ ఆర్డర్ మిగిలిపోయి ఇక్కడ -4 = 0. ఇప్పుడు ఏం చేయాలి మనకు తెలుసు, ఫ్యాక్టరైజ్ ఎవ్రీ టర్మ్, x² ఫ్యాక్టరైజ్ చేయండి. అంటే ఎక్స్ప్రెస్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాయాలి. అండ్ x² ని వీ కెన్ ఎక్స్ప్రెస్ x² యాజ్ x × x ప్లస్ వీ కెన్ ఎక్స్ప్రెస్ 1x యాజ్ 1 × x మైనస్ 4 కాంపోజిట్ నెంబర్ ఎలా రాయొచ్చు దాన్ని, 2 × 2 × x minus 4. How can we write 4? 2 × 2 = 0. అంతే. ఇప్పుడు టేక్ ఫస్ట్ 2 టర్మ్స్ యాజ్ 1 గ్రూప్ అండ్ లాస్ట్ 2 టర్మ్స్ యాజ్ 1 గ్రూప్. ఫస్ట్ 2 టర్మ్స్ గ్రూప్ కింద తీసుకోండి, లాస్ట్ 2 టర్మ్స్ గ్రూప్ కింద తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ గ్రూప్లో కామన్గా ఉన్నవాడిని తీసుకోండి. ఫస్ట్ గ్రూప్లో కామన్గా ఉన్నాడు x ఈస్ కామన్, xని కామన్ తీసేస్తే ఇక్కడ మిగిలాడు x + 1. మళ్ళీ సెకండ్ గ్రూప్కి వచ్చినట్లయితే సెకండ్ గ్రూప్లో కామన్ గా ఉన్నాడో చూద్దాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో అంతకంటే ముందు సెకండ్ గ్రూప్కి ముందు మైనస్ సింబల్ ఉంది. సో ఇప్పుడు మైనస్ సింబల్ వేసుకోవాలి. ఇప్పుడు కామన్గా వచ్చింది రాసుకుందాం. 2 2s are 4 కామన్. 4 కామన్ తీసి ఇంకా ఎవడు మిగిలాడు, ఇక్కడ ఎక్స్ మిగిలాడు. ఇక్కడ ఏ సింబల్ ఉంది, మైనస్ ఉంటే మైనస్ వేసేసుకోకూడదు. ఇక్కడ మైనస్ ఉంటే ఇప్పుడు ఏమేయాలి, ప్లస్ వేయాలి. ఎందుకు సార్ ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ వేసామంటే ఈ సెకండ్ గ్రూప్కి ముందు మైనస్ సింబల్ ఉంది కదా, ఈ సెకండ్ గ్రూప్కి ముందు గనక మైనస్ సింబల్ ఉంటే లోపల సింబల్స్ మారిపోతాయి. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. అదే ఇక్కడ ప్లస్ ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ప్లస్ ఉంటే ఏ మారవు, మైనస్ ఉంటే మైనసే ఉంటుంది, ప్లస్ ఉంటే ప్లస్సే ఉంటుంది. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయింది. 2 కామన్ వచ్చింది, ఇక్కడ ఏమీ లేవు, ఏమీ లేకపోతే ఇంకా 1 ఉన్నట్టు. సో 1 ఉన్నట్టుగా రాసుకోవాలి. x + 1 = 0. ఏమీ లేకపోతే కామన్గా ఎవరు రాసుకుంటాం, 1. మళ్ళీ దీని నుంచి ఎవరు కామన్గా వచ్చారు, ఇక్కడ మళ్ళీ ఇక్కడ x + 1 ఉంది, మళ్ళీ ఇక్కడ x + 1 ఉంది. సో మళ్ళీ x + 1 కామన్ తీసేసాను, అగైన్ x + 1 కామన్. ఇప్పుడు ఇందులోంచి x + 1, ఇందులోంచి x + 1 కామన్ తీస్తే ఇంకోటి మిగిలారు x - 4 అంతే, ఇంటూ x - 4 = 0. దట్స్ ఆల్. ఇప్పుడు దీని నుంచి x + 1 = 0 అండ్ x - 4 = 0. సో +1 పక్కకు ట్రాన్స్పోజ్ చేయండి. ఇఫ్ ఈ ట్రాన్స్పోజ్ +1 ఇట్ విల్ బి -1. అలాగే ట్రాన్స్పోజ్ -4 ట్రాన్స్పోజ్ చేస్తే -4 విల్ బి +4. సో వాట్ ఆర్ ద జీరోస్ ఫర్ ద గివెన్ పొలినామియల్? -1 and 4 are zeros of the given polynomial.
minus 1 and 4 are zeros of the given quadratic polynomial. What is that polynomial? X square minus 3x minus 4. ఈ x square minus 3x minus 4 అనే పొలినామియల్కి ఈ రెండు కూడా జీరోస్ అవుతాయి అన్నమాట. అంటే నేను ఫస్ట్ సొల్యూషన్ ఎవరు -1, సెకండ్ సొల్యూషన్ ఎవరు 4. అంటే ఈ పొలినామియల్కి 2 డిఫరెంట్ జీరోస్ ఉన్నాయి. దిస్ పొలినామియల్ హ్యాస్ 2 డిఫరెంట్ జీరోస్. ఫస్ట్ జీరో -1 అండ్ సెకండ్ జీరో +4. దీనికి 2 డిఫరెంట్ జీరోస్ ఉన్నాయి అన్నమాట. మనం చెప్పుకున్నాం చాలాసార్లు. సమ్టైమ్స్ గివెన్ క్వాడ్రాటిక్ పొలినామియల్ హ్యాస్ 2 డిఫరెంట్ జీరోస్. ఒక్కొక్కసారి ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పొలినామియల్కి 2 జీరోస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ సమ్టైమ్స్ గివెన్ క్వాడ్రాటిక్ పొలినామియల్ హ్యాస్ యూనిక్ జీరోస్. యూనిక్ అంటే ఒకటే ఉంటాయి జీరోస్. అంటే ఫస్ట్ జీరో సెకండ్ జీరో రెండు ఒకలాగా ఉంటాయి. ఒక్కొక్కసారి 2 జీరోస్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సమ్టైమ్స్ ద గివెన్ క్వాడ్రాటిక్ పొలినామియల్ హ్యాస్ నో జీరోస్. ఒక్కొక్కసారి ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పొలినామియల్కి అసలు జీరోస్ అనేవి ఉండవు అనమాట. దీని గురించి నేను ఇంకా కొంచెం బ్రీఫ్గా ఈ గ్రాఫ్ అయిపోయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేమా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ప్రొసీజర్ ఆఫ్టర్ దిస్ గ్రాఫ్. ఓకే రైట్. నౌ ఐ విల్ డ్రా ఇట్స్ గ్రాఫ్. ఇది ఇలా చేసేసుకోండి. మనం ఇలా చేసేసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి? ఈ గ్రాఫ్ను డ్రా చేసినప్పుడు ఆ గ్రాఫ్కి సొల్యూషన్స్ మనకి ఇక్కడ దొరికేస్తాయి. ఓహో, ఈ క్వాడ్రాటిక్ పొలినామియల్కి ఫస్ట్ సొల్యూషన్ -1, సెకండ్ సొల్యూషన్ 4. అంటే మనం గ్రాఫ్ గీసినట్లయితే ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ ని -1 దగ్గర టచ్ చేస్తుంది అండ్ ఎక్స్ యాక్సిస్ ని 4 దగ్గర టచ్ చేస్తుంది. మనం ముందే తెలిసిపోతాయి అనమాట. ఇఫ్ వి డ్రా ద గ్రాఫ్ ఫర్ దిస్ పొలినామియల్, ద గ్రాఫ్ టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ -1 అండ్ +4. ఈ గ్రాఫ్ డ్రా చేసినట్లయితే ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ ని -1 దగ్గర టచ్ చేస్తుంది అండ్ ఎక్స్ యాక్సిస్ ని 4 దగ్గర టచ్ చేస్తుంది అనమాట. సో గ్రాఫ్ డ్రా చేద్దాం. ఓకే, నౌ ఐ విల్ డ్రా గ్రాఫ్ ఫర్ దిస్ పొలినామియల్. ఈ పొలినామియల్కి గ్రాఫ్ డ్రా చేద్దాం. ఎప్పుడైనా సరే మనం ఇఫ్ we decide to draw graph for a quadratic polynomial, we have to take x value and y value. ఎప్పుడైనా సరే మనం ఒక క్వాడ్రాటిక్ పొలినామియల్కి మనం గ్రాఫ్ గీద్దామని అనుకున్నప్పుడు x వాల్యూ కావాలి, y వాల్యూ కావాలి. ఒక టేబుల్ డ్రా చేస్తాను. ఫస్ట్ ఐ విల్ డ్రా వన్ టేబుల్. సొల్యూషన్ టేబుల్ డ్రా చేస్తాం. ఇన్ దిస్ సొల్యూషన్ టేబుల్ ఐ హ్యావ్ టు టేక్ సొల్యూషన్స్. ఇక్కడ మనం సొల్యూషన్స్ తీసుకోవాలి. ఇక్కడ ఎక్స్ వాల్యూ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వై వాల్యూ తీసుకోవాలి. సార్ మరి ఎక్స్ వాల్యూ ఎలా తీసుకుంటాం సార్, వై వాల్యూ ఎలా తీసుకుంటాం సార్ అంటే, మనం ఏదైతే నెంబర్ని సబ్స్టిట్యూట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ సబ్స్టిట్యూట్. సో ఇక్కడ మనం ఏదైతే నెంబర్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తామో అదే ఎక్స్ వాల్యూ. ద సబ్స్టిట్యూటింగ్ వాల్యూ ఈస్ ఎక్స్ వాల్యూ. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చే ఆన్సరే వై వాల్యూ కింద తీసుకోవాలి. మరి ఎవరిని ఎక్స్ కింద తీసుకుంటాను నేను అంటే, ఆల్రెడీ మనకి ఇక్కడ 2 సొల్యూషన్స్ ఉన్నాయి. -1 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్. అంటే ఈ -1 కనుక మనం ఇందులో పెడితే ఈ పాలినామియల్ 0 అయిపోతాడు. అదే ఈ +4 కనుక ఈ పాలినామియల్ ప్లేస్లో పెడితే 0 అయిపోతాడు. సో వాళ్ళిద్దరిని తీసుకుంటాను. ఫస్ట్ ఎక్స్ వాల్యూ కింద -1 తీసుకుంటాను. మరి -1 పెడితే వై ఏమొస్తుంది సార్? నువ్వు ఏం ఆలోచించక్కర్లేదు, 0 వస్తుంది. ఎందుకంటే -1 ఈజ్ ఏ 0 ఆఫ్ ది గివెన్ polynomial. If you substitute -1 in the given polynomial, this polynomial must be 0. ఎప్పుడైతే ఈ పాలినామియల్ ప్లేస్లో మనం -1 పెట్టామో, -1 పెట్టినప్పుడు ఆ పాలినామియల్ ఖచ్చితంగా 0 తీరాల్సిందే. అందుకని నువ్వు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫస్ట్ వాల్యూ -1 పెట్టినప్పుడు వై నీకు ఆన్సర్ 0 వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ ఫస్ట్ సొల్యూషన్ హియర్? ఆర్డర్ పేర్ x, y. x వాల్యూ -1. And what is y value here? Y value 0. This is the first solution. Next solution. But next ఏంటి సార్ x value? What is x value? Next already ఇంకోటి solution మనకి 4. 4 is also solution of the given polynomial. 4 అనేది కూడా solution అవుతుంది. If you substitute 4 in the given polynomial value 0. ఇచ్చినటువంటి polynomial x ప్లేస్లో 4 పెడితే ఈ polynomial value 0 అయిపోతుంది. అంటే ఇది x వాల్యూ. పెట్టినప్పుడు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది? 0. మీరు అది చెక్ చేసుకోండి. సో వాట్ ఈస్ సెకండ్ సొల్యూషన్ హియర్? ఆర్డర్ పేర్ 4, 0. ఇంకొకటి మీరు రఫ్గా తీసుకోవచ్చు లేదంటే లేదు. ఇంకొకటి తీసుకుందాం. నేను 1 ఏదో తీసుకుంటాను. 1 తీసుకొని చూద్దాం. 1 తీసుకుంటే ఏమవుద్ది? ఒకటి పెట్టండి. ఈ 1 ఇందులో పెట్టండి.
ఈ వడ్డీని తీసుకొచ్చి x² - 3x - 4లో పెట్టండి. 1 పెడితే మనకు ఆన్సర్ ఏమొస్తుందో తెలియదు. -1 పెడితే ఆన్సర్ 0 వస్తుందని తెలుసు. +4 పెడితే ఆన్సర్ 0 వస్తుందని తెలుసు. ఎందుకని? -1 and 4 ఆర్ జీరోస్ ఫర్ ది గివెన్ పోలినామియల్. ఇప్పుడు -1ని 4ని x ప్లేస్లో పెడితే ఆన్సర్స్ 0 వస్తాయని మనకు తెలుసు. ఎందుకంటే -1 అనేది అండ్ 4 అనేది ఈ రెండు కూడా ఈ పోలినామియల్కి జీరోస్ కాబట్టి. 1 అనేది 0 కాదు, అందుకని వాల్యూ ఎంత వస్తుందో మనకు తెలియదు. అందుకని సబ్స్టిట్యూట్ చేద్దాం. x ప్లేస్లో 1 పెట్టండి. 1² - 3 × 1 - 4. 1² వాల్యూ 1 -3 1s are 3 -4. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇద్దరిని కూడా సింప్లిఫై చేద్దాం. 1 - 3 1 - 3 అంటే ఎంత? 1 నుంచి 3 తీసే 2. 1 - 3 అంటే 2. ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ 3 కదా, బిగ్గెస్ట్ నెంబర్ 3 కాబట్టి ఇక్కడ దీని నెగిటివ్ సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ సింబల్ -2 వేసుకోవాలి. ఇక్కడ -4 ఉంది, ఇంకా -4 రాశాను. ఇప్పుడు -2 - 4ని సింప్లిఫై చేద్దాం. -2 - 4 అంటే -× ప్లస్. సో యాడ్ చేద్దాం. 2 + 4 6. ఇప్పుడు బిగ్గెస్ట్ నెంబర్కి ఏ సింబల్ ఉందో ఆ సింబల్ వేసుకోవాలి. బిగ్గెస్ట్ నెంబర్ ఇక్కడ 4కి మైనస్ ఉంది కాబట్టి -6 అంతే. x ప్లేస్లో 1 పెట్టినప్పుడు ఆన్సర్ మనకి ఎంత వచ్చింది? ఇక్కడ -6. దట్ ఈస్ ద సొల్యూషన్. ఆర్డర్ పేర్ 1, -6 ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ పోలినామియల్. రైట్, సరిపోతాయి. 3 సరిపోతాయి అమ్మా. ఇప్పుడు నేను ఈ 3 సొల్యూషన్స్ యూజ్ చేసి గ్రాఫ్ డ్రా చేస్తాను అనమాట. ఓకే, సో ఫస్ట్ డ్రా ఏ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు ది ఎర్త్. ఎర్త్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయి. డ్రా ఏ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు ది ఎర్త్. దట్ లైన్ ఈస్ కాల్డ్ x-axis. లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు ది ఎర్త్. ఎర్త్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేద్దాం. సో దిస్ లైన్ ఈస్ కాల్డ్ x-axis. నెక్స్ట్ డ్రా అనదర్ లైన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ది ఎర్త్. ఎర్త్కి పర్పెండిక్యులర్ గా ఇంకొక లైన్ డ్రా చేద్దాం. ఎర్త్కి పర్పెండిక్యులర్ గా లైన్ డ్రా చేసాం. సో దిస్ లైన్ ఈస్ కాల్డ్ y-axis. x-axis అండ్ y-axis. ఇక్కడ x-axis వీడు y-axis. ఇక్కడ రెండు యాక్సెస్ కూడా బోత్ యాక్సెస్ AX-IS అంటే సింగులర్ యాక్సిస్, AX-ES అంటే ప్లోరల్ యాక్సెస్, X అండ్ Y యాక్సెస్ అంటే ఈ 2 యాక్సెస్ కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యింది. బోత్ X అండ్ Y యాక్సెస్ meet at one point. That point is called origin. It is denoted by the letter O. ఇప్పుడు ఈ x యాక్సిస్ మనం చూసుకున్నట్లయితే ఈ 0 నుంచి రైట్ సైడ్కి వెళ్తే పాజిటివ్ నెంబర్స్ వస్తాయి. వెన్ వీ మూవ్ రైట్ సైడ్ ఫ్రమ్ 0 వీ గెట్ పాజిటివ్ నెంబర్స్ 1 2 3 4 5 6 and so on. Similarly, when we move right side from 0 on x-axis, we get negative numbers. ఈ యొక్క x-axis పైన 0 నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే మనకి నెగిటివ్ నెంబర్స్ అనేవి వస్తాయి అన్నమాట. రైట్, -1 -2 -3 -4 -5 -6 and so on. ఇప్పుడు y యాక్సిస్ దగ్గరికి వద్దాం. When we move upward from 0 on y axis, ఈ 0కి పైన, అప్వర్డ్ అంటే పైన, డౌన్వర్డ్ అంటే కింద. When we move upward from 0 on y axis, we get positive numbers. పైకి వెళ్తే పాజిటివ్ ఉంటాయి. 1 2 3 4 5 and so on. అదే when we move downward from 0, we get negative numbers. ఈ 0 నుంచి కిందకి వచ్చినట్లయితే when we move downward from 0 on y axis, we get negative numbers. -1 -2 -3 -4 -5 -6 -7 -8 and so on. ఇక్కడ స్కేల్ అమ్మా 1 centimeter is equal to 1 unit సరిపోద్ది. ఈ పాలినామియల్స్ చాప్టర్ అంతా 1 యూనిట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ పాయింట్ ఎవరు? ఆర్డర్ పేర్ -1, 0. ఆర్డర్ పేర్ -1, 0 ఈజ్ ద ఫస్ట్ వన్. ఇప్పుడు ఈ -1, 0ని అండ్ ఆర్డర్ పేర్ 4, 0ని అండ్ ఆర్డర్ పేర్ 1, -6 ఈ 3 పాయింట్స్ని కూడా నేను XY ప్లేన్ పైన రిప్రజెంట్ చేస్తాను. సో ఐ విల్ రిప్రజెంట్ -1, 0 పాయింట్ అండ్ ఆర్డర్ పేర్ 4, 0 పాయింట్ అండ్ ఆర్డర్ పేర్ 1, -6 ఆన్ XY ప్లేన్. ఇప్పుడు ఈ ఆర్డర్ పేర్ -1, 0ని
అండ్ ఆర్డర్ పేర్ 4,0ని అండ్ ఆర్డర్ పేర్ 1,-6ని తీసుకొని XY ప్లేన్లో రిప్రజెంట్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ -1,0 రిప్రజెంట్ చేద్దాం. ఈ ఆర్డర్ పేర్లో y వాల్యూ 0. ఇన్ దిస్ ఆర్డర్ పేర్ y వాల్యూ 0. సో ఇట్ లైస్ ఆన్ x యాక్సిస్. ఇది x యాక్సిస్ పైన ఉంటుంది పాయింట్. -1 అంటే ఎక్కడ ఉంటుంది? ఇగో ఇది -1. దిస్ ఈస్ -1. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. మార్క్ పెట్టుకున్నాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఆర్డర్ పేర్ 4,0. ఇప్పుడు 4,0 అని రిప్రజెంట్ చేయాలి. ఇన్ ఆర్డర్ పేర్ 4,0 y వాల్యూ 0. ఇందులో y వాల్యూ 0గా ఉంది. సో y వాల్యూ 0గా ఉంది కాబట్టి ఇది కూడా x పైనే ఉంటుంది. వాట్ ఈస్ x వాల్యూ హియర్? 4. దిస్ ఈస్ 4. దిస్ ఈస్ సెకండ్ పాయింట్. నెక్స్ట్ వాట్ ఈస్ థర్డ్ పాయింట్? ఆర్డర్ పేర్ 1,-6. ఆర్డర్ పేర్ 1,-6. ఇప్పుడు 1 అంటే x యాక్సిస్ పైన తీసుకోవాలి. ఇగో దిస్ ఈస్ 1. -6 అంటే y పైన తీసుకోవాలి. ఇదిగో -6. ఇప్పుడు ఈ 1 నుంచి ఒక లైన్ డ్రా చేయాలి. డ్రా 1 లైన్ ఫ్రమ్ 1 విచ్ ఈస్ ప్యారలల్ టు y యాక్సిస్. వైకి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయాలి. మళ్ళీ -6 నుంచి కూడా డ్రా 1 లైన్ ఫ్రమ్ -6 విచ్ ఈస్ ప్యారలల్ టు x యాక్సిస్. హియర్ ద ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్ ఆర్ మీట్ అట్ ఏ పాయింట్. దట్ ఈస్ అవర్ పాయింట్. ఇది ఆర్డర్ పేర్ 1,-6. ఇది ఆర్డర్ పేర్ 1,-6 అన్నమాట. ఈ లైన్స్ అరేంజ్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు 3 పాయింట్స్ ఎవరు? దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్ అండ్ దిస్ ఈస్ ద థర్డ్ పాయింట్. మనకు తెలుసు కదా, ఈ 3 పాయింట్స్ని కూడా యూ షేప్ వచ్చేలాగా మనం జాయిన్ చేసుకోవాలి. యూ షేప్ ఇట్ ఈస్ ఎ కర్వ్. ఇది కర్వ్ అమ్మా. ఇది యూ షేప్ వచ్చేలాగా నేను జాయిన్ చేస్తాను. చూడండి, వచ్చిందా యూ షేప్? పైకి లాగండి. ఈ హ్యాండ్స్ రైట్ చేయండి పైకి. దిస్ ఈస్ ద. సో ఈ హ్యాండ్ని కూడా మనం పైకి రైట్ చేసాం. ఈ హ్యాండ్ని కూడా మనం పైకి రైట్ చేసాం. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ polynomial. The graph of a quadratic polynomial. This graph is in U shape and the name of this U shape is parabola and we call it is a parabola. It is a curve amma. It is a curve. Endukani curve anna? Because we joined these points with hand తో join చేసాం కాబట్టి it is a curve. If we join points with hand, that is called curve. If we join points with scale, and that is not a curve. ఒకవేళ మనం పాయింట్స్ని కనుక హ్యాండ్స్తో జాయిన్ చేసినట్లు దాన్ని కర్వ్ అంటాం. హ్యాండ్స్తో కాకుండా స్కేల్తో జాయిన్ చేస్తే కర్వ్ అవుతుంది అనమాట. బట్ రిమెంబర్ వన్ థింగ్, పారాబోలా గ్రాఫ్ ఈజ్ ఎ కర్వ్ బికాస్ వీ జాయిన్ ఆల్ పాయింట్స్ విత్ హ్యాండ్. parabola. So parabola graph represents one curve. పారాబోలాకి మనం గ్రాఫ్ డ్రా చేసినట్లయితే అదే ఈ పారాబోలా అనేది ఇప్పుడు కూడా యూ షేప్లో ఉంటుంది అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ పారాబోలా అనేది x యాక్సిస్ని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర టచ్ చేసింది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి -1 అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి 4. ఈ -1 4ని సొల్యూషన్స్ అని పిలుస్తాం. దీన్ని మనం గ్రాఫ్ పైన రాయాలి. -1 అండ్ 4 ఆర్ zeros of the given polynomial. Zeros of the given polynomial x square minus 3x minus 4. ఈ x square minus 3x minus 4 అనే పొలినామియల్కి సొల్యూషన్స్ అవుతాయి అన్నమాట. ఈ గ్రాఫ్ గురించి మీరు బ్రీఫ్గా నేర్చుకోవాలండి. గ్రాఫ్ అనేది x యాక్సిస్ని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర టచ్ చేసినట్లయితే ఆ క్వాడ్రాటిక్ పొలినామియల్కి 2 జీరోస్ డిఫరెంట్గా ఉంటాయి. చూడండి, ఫస్ట్ జీరో -1, సెకండ్ జీరో 4. అదే గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ చేసింది అనుకోండి, అప్పుడు ఆ జీరోస్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అప్పుడు ఆ క్వాడ్రాటిక్ పొలినామియల్కి ఒకే ఒక్క జీరో ఉంటుంది అనమాట. ఇది 2 పాయింట్. ఒకవేళ గ్రాఫ్ అనేది పారాబోలా అసలు ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఆ క్వాడ్రాటిక్ పొలినామియల్కి జీరోస్ ఉండవు అనమాట. ఇవి 3 సెంటెన్స్ మళ్ళీ చెప్తున్నాను. If the parabola touches x-axis at 2 different points, then the quadratic polynomial has 2 different zeros. Second point, if the parabola touches x-axis at only 1 point, then
the quadratic polynomial has two equal zeros, which means the quadratic polynomial has only one zero. Third case, if parabola does not intersect x-axis anywhere, then we say that the quadratic polynomial has no zeros. Okay, clear? Last గా ఒక పాయింట్ చెప్తున్నాను, కీప్ దిస్ పాయింట్ ఇన్ అవర్ మైండ్. ఈ పాయింట్ మీ మైండ్లో జాగ్రత్తగా పెట్టుకోండి. ఒక్కటే లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ పాయింట్ పారాబోలా షేప్ ఎప్పుడు కూడా యూ షేప్ లో ఉంటుంది, కరెక్టే. యాక్చువల్గా జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఏంటి? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c is the general form of a quadratic polynomial. ఇందులో మీరు పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది పాజిటివ్ అయినప్పుడు ఈ పారాబోలా గ్రాఫ్ ని పైకి పెట్టాలి. ఇలా ఓపెన్ అప్వర్డ్స్, ఇది పైకి ఉంది కదా, దీన్ని అప్వర్డ్స్ అంటారు. అప్వర్డ్స్ అంటే పైకి ఉన్నాయి చేతులు, హ్యాండ్స్. అంటే ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉండాలి ఇక్కడ. అంటే ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది పాజిటివ్ అయినప్పుడు, ఇఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ పాజిటివ్, దెన్ పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్స్. పారాబోలా అనేది పైకి ఉంటుంది అనమాట, అప్వర్డ్స్ పైకి ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంతే ఇక్కడ ఏమీ లేదు, అంటే 1 అన్నట్టు. 1 పాజిటివా నెగిటివా? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ పాజిటివ్, అంటే ఇక్కడ ఏ వాల్యూ పాజిటివ్, హియర్ ఏ ఈస్ పాజిటివ్, దట్స్ వై పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్స్. అందుకనే పారాబోలా పైకి ఉందన్నమాట. అదే ఇక్కడ ఈ ఎక్స్ స్క్వేర్ బదులు ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉందనుకోండి, అప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమైనా ఉంది ఇక్కడ, పాజిటివా నెగిటివా? -1 ఉన్నట్టు, అంటే నెగిటివ్ ఉన్నట్టు. అంటే ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది నెగిటివ్ అయినప్పుడు మీరు ఈ పారాబోలాని కిందకి జాయిన్ చేయాలి. అంటే ఎలాగా, ఇదిగో అండి ఇంకోండి ఇలాగా కిందకి జాయిన్ చేస్తాం అనమాట. ఈ పాయింట్స్ ని, ఈ 3 పాయింట్స్ ని, ఈ ఫస్ట్ పాయింట్, దిస్ ఈజ్ సెకండ్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ థర్డ్ పాయింట్. ఇప్పుడు ప్రాబ్లం ఇచ్చాడు -x² -3x -4 అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ పాజిటివా నెగిటివా? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ -1 అంటే నెగిటివ్. అప్పుడు పారాబోలా కిందకి వచ్చేలాగా జాయిన్ చేయాలి అనమాట. పారాబోలా కిందకి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ హ్యాండ్స్ ని కిందకి పట్టాలి, ఇలాగా ఇలా కిందకి పెడతాం, అంటే డౌన్వర్డ్స్ అంటాం. పారాబోలా ఓపెన్స్ డౌన్వర్డ్స్, ఇలా కిందకి వస్తుంది. పారాబోలా ఓపెన్స్ డౌన్వర్డ్స్ అండ్ అప్వర్డ్స్. ఈ పాయింట్స్ ని ఇలా చూడండి అమ్మా. ఇప్పుడు ఇలా గ్రాఫ్ తీసుకున్నాను రా. ఫస్ట్ పాయింట్ ఇక్కడ వచ్చిందమ్మా, సెకండ్ పాయింట్ ఇక్కడ వచ్చిందమ్మా. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ చూసుకుంటాం, అంటే ఏ వాల్యూ చూసుకుంటాం. ఏ వాల్యూ పాజిటివ్ వచ్చిందనుకో, ఇలా పారాబోలాను ఇలా పైకి పడేస్తాం. అదే ఏ వాల్యూ నెగిటివ్ వచ్చిందనుకో, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ నెగిటివ్ ఉందనుకో, ఈ గ్రాఫ్ని కిందకి పెడతాం. గ్రాఫ్ని పైకి పెట్టడం, కిందకి పెట్టడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు మన చేతుల్లో ఉంటుంది. ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది పాజిటివ్ అయితే, ఇఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ పాజిటివ్, దెన్ పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్స్. అదే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది నెగిటివ్ అయిందనుకోండి, అంటే ఏ వాల్యూ నెగిటివ్ అయిందనుకోండి, ఇఫ్ ఏ వాల్యూ నెగిటివ్, దెన్ పారాబోలా ఓపెన్స్ డౌన్వర్డ్స్. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ పాజిటివ్ గా ఉన్నప్పుడు పాయింట్స్ నేమో పైకి జాయిన్ చేయాలి. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ నెగిటివ్ గా ఉన్నప్పుడు పాయింట్స్ నేమో కిందకి జాయిన్ చేయాలి. ఈ 2 పాయింట్స్ మీరు మైండ్ లో పెట్టుకోండి. మనకి ఎగ్జామ్ లో అడుగుతాడు, వెన్ పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్స్ అండ్ వెన్ ద పారాబోలా ఓపెన్స్ డౌన్వర్డ్స్. ఎప్పుడు పారాబోలా పైకి ఉంటుంది, ఎప్పుడు పారాబోలా కిందకు ఉంటుంది. ఎప్పుడు పారాబోలా పైకి ఉంటుంది, ఇఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈస్ పాజిటివ్, దెన్ పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్స్. If coefficient of x square is positive, then parabola opens upwards. ఎప్పుడు కిందకు ఉంటుంది, if coefficient of x square is negative, then parabola opens downwards. If coefficient of x square is negative, then parabola opens downwards. ఈ ఏ వాల్యూ పాజిటివ్ అయితే పారాబోలా పైకి ఉంటుంది, ఏ వాల్యూ నెగిటివ్ అయితే పారాబోలా కిందకు ఉంటుంది అనమాట. దట్స్ ఆల్. క్లియర్ అమ్మా? ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం, మీరు మళ్ళీ చెప్తూ ఉన్నా. ఒక పారాబోలా అనేది యూ షేప్ లో ఉంటుంది. ఈ యూ షేప్ అనేది sometimes opens upwards and sometimes opens downwards. ఈ యూ షేప్ అనేది ఒక్కొక్కసారి పైకి ఉంటుంది అప్వర్డ్స్, ఒక్కొక్కసారి కిందకు ఉంటుంది డౌన్వర్డ్స్. ఎప్పుడు పైకి ఉంటుంది, ఎప్పుడు కిందకు ఉంటుంది అంటే, ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పోలినామియల్ లో
కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది పాజిటివ్ అయితే పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్స్. అదే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ నెగిటివ్ అయితే పారాబోలా ఓపెన్స్ డౌన్వర్డ్స్. అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ గా ఉందనుకోండి, ఈ పాయింట్స్ ని పైకి జాయిన్ చేసేస్తాం, అంటే పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్స్. అదే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ నెగిటివ్ ఉందనుకోండి, అప్పుడు మన పాయింట్స్ ని కిందకి జాయిన్ చేయాలి. దెన్ పారాబోలా ఓపెన్స్ డౌన్వర్డ్స్. అంటే యూ షేప్ పైకి ఉంటుంది, కిందకు ఉంటుంది. ఎప్పుడు పైకి ఉంటుంది? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయినప్పుడు. ఎప్పుడు కిందకు ఉంటుంది? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఉన్నప్పుడు. దట్స్ ఆల్. వన్స్ లుక్ ఎట్ the given graph. Actually, if you observe the given graph, this graph represents parabola. It is the graph of a quadratic polynomial. If we have a quadratic polynomial and we want to draw its graph, it represents one U shape, and this U shape is called parabola. Actually, the definition of parabola is the graph of a quadratic polynomial is called parabola. ఒక quadratic polynomial కి మనం గ్రాఫ్ గీసినప్పుడు ఆ వచ్చినటువంటి గ్రాఫ్ని మనం పారాబోలా అని పిలుస్తాం అన్నమాట. We call the graph of a quadratic polynomial is parabola. ఈ పారాబోలా ఏ షేప్లో ఉంటుందంటే, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ పారాబోలా అంటే, ద షేప్ ఆఫ్ పారాబోలా ఈజ్ ఇట్స్ ఎ యూ షేప్డ్ కర్వ్. ఇట్ ఈస్ యూ షేప్డ్ కర్వ్. అంటే ఇక్కడ ఈ యూ షేప్ అనేది సమ్టైమ్స్ దిస్ పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్స్ ఆర్ సమ్టైమ్స్ ఓపెన్స్ డౌన్వర్డ్స్. ఒక్కొక్కసారి యూ షేప్ అనేది పైకి ఉంటుంది, ఒక్కొక్కసారి కిందకు ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి యూనియన్ సింబల్లా ఉంటుంది, ఒక్కొక్కసారి ఇంటర్సెక్షన్ సింబల్లా ఉంటుంది. ఎలా ఉన్నప్పటికీ కూడా యూనియన్ సింబల్ అన్నా ఇంటర్సెక్షన్ సింబల్స్ అనేవి యూ షేప్లోనే ఉంటాయి. అంటే పారాబోలా అనేది యూ షేప్లో ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇచ్చారు, మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే, ఈజ్ ద గ్రాఫ్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ పొలినామియల్ ఏ స్ట్రైట్ లైన్? ఈజ్ దిస్ గ్రాఫ్ రిప్రజెంట్ స్ట్రైట్ లైన్? ఇది ఒక స్ట్రైట్ లైన్గా ఉందా? నో, ఇట్ ఈస్ నాట్ ఏ స్ట్రైట్ లైన్. ఇట్ ఈస్ లైక్ ఏ యూ షేప్డ్ కర్వ్, and this curve intersects x-axis at exactly two different points, and the two different points are -1 and 4. అంటే ఇక్కడ ఈ క్వాడ్రాటిక్ పొలినామియల్ గ్రాఫ్ అనేది స్ట్రైట్ లైన్ కాదు, ఇట్ ఈస్ ఏ యూ షేప్డ్ కర్వ్, అండ్ దిస్ యూ షేప్డ్ కర్వ్ ఇంటర్సెక్ట్స్ x-axis at two different points, and the first point is -1 and the second point is 4. How do we call -1 and 4? Here -1 and 4 are the zeros of the given quadratic polynomial. అంటే మీరు ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫర్ ఎనీ క్వాడ్రాటిక్ పొలినామియల్, యాక్చువల్గా మనకు క్వాడ్రాటిక్ పొలినామియల్ కనుక మనం తీసుకున్నట్లయితే, ఇట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. వాట్ ఈస్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పొలినామియల్. అండ్ ఈ క్వాడ్రాటిక్ పొలినామియల్లో ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, ఇక్కడ మనం బాగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, పారాగ్రాఫ్ చూడండి. ఇన్ఫ్యాక్ట్ ఫర్ ఎనీ క్వాడ్రాటిక్ పొలినామియల్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, a is not equal to 0, the graph of the corresponding equation y is equal to ax square plus bx plus c either opens upwards or downwards. So అయితే ఇక్కడ when does the parabola open upwards? ఎప్పుడు పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్స్ అంటే ఎప్పుడు ఇది యూ షేప్లో ఉంటుందని మనకు తెలుసు. ఎవ్రీ క్వాడ్రాటిక్ పొలినామియల్ ఇట్ షుడ్ బి ఇన్ యూ షేప్. అయితే ఇక్కడ ఈ యూ షేప్ అనేది సమ్టైమ్స్ ఎలా ఉంటుందంటే, దిస్ యూ షేప్ సమ్టైమ్స్ ఓపెన్స్ అప్వర్డ్స్ అండ్ సమ్టైమ్స్ దిస్ యూ షేప్ ఓపెన్స్ డౌన్వర్డ్స్. ఒక్కొక్కసారి యూ షేప్ అనేది అప్వర్డ్స్ అంటే ద హ్యాండ్స్ ఆఫ్ ఎ పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్స్. అంటే ఈ పారాబోలాకి హ్యాండ్స్ అనేవి పైకి ఉంటే దాన్ని అప్వర్డ్స్ అంటాం, ఈ పారాబోలాకి హ్యాండ్స్ కింద ఉంటే దాన్ని మనం డౌన్వర్డ్స్ అని అంటాం. If parabola opens upwards, sometimes parabola opens upwards and sometimes parabola opens downwards. So when does the parabola open upwards and when does the parabola open downwards? ఎప్పుడు ఒక పారాబోలా అప్వర్డ్స్లో ఉంటుంది అంటే పైకి ఉంటుంది, ఎప్పుడు ఒక పారాబోలా అనేది డౌన్వర్డ్స్లో ఉంటుంది. సో when does parabola open upwards and when does the parabola open downwards అంటే it depends upon coefficient of x square of a quadratic polynomial. ఒక క్వాడ్రాటిక్ పొలినామియల్ తాలూకా కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనం ఒక క్వాడ్రాటిక్ పొలినామియల్ తీసుకున్నాం అనుకోండి, ఇట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉంటుంది. ఆ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cలో
హౌ డు వి కాల్ ఏ అండ్ హౌ డు వి కాల్ బి అండ్ హౌ డు వి కాల్ సి? ఏనేమని పిలుస్తాం, బినేమని పిలుస్తాం, సినేమని పిలుస్తాం మనకు తెలుసు. And we call A is coefficient of x square and B is coefficient of x and C is constant. Here A, B and C are any real numbers. అవన్నీ కూడా రియల్ నెంబర్స్ అనమాట. ఇక్కడ కండిషన్ ఏంటంటేనమ్మా, అక్కడ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ గురించి మాట్లాడుకోవాలి. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ పాజిటివ్ దెన్ పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్స్. ఎప్పుడైతే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది పాజిటివ్ అయిందో అప్పుడు పారాబోలా అనేది పైకి ఓపెన్ అయి ఉంటుంది. ఇఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఓపెన్స్ డౌన్, ఇఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ నెగిటివ్ దెన్ ద పారాబోలా ఓపెన్స్ డౌన్వర్డ్స్. ఎప్పుడైతే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది నెగిటివ్ అయిందో అప్పుడు పారాబోలా అనేది కిందకు ఉంటుంది అనమాట. అదాన్ని డౌన్వర్డ్స్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటేనమ్మా, ఇక్కడ పారాబోలా అనేది పైకి ఉండడమా కిందకు ఉండడమా అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే ఇట్ డిపెండ్స్ అపాన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పొలినామియల్. ఒక క్వాడ్రాటిక్ పొలినామియల్ తాలూకా కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ పైన ఇది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ పాజిటివ్ దెన్ పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్స్. ఇఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ నెగిటివ్ దెన్ పారాబోలా ఓపెన్స్ డౌన్వర్డ్స్. మళ్ళీ చెప్తా ఉన్నాను, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది పాజిటివ్ అయితే పారాబోలా అనేది పైకి ఉంటుంది, అప్వర్డ్స్ అంటాం. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది నెగిటివ్ అయితే పారాబోలా కిందకు ఉంటుంది, డౌన్వర్డ్స్ అంటారు అనమాట. ఇది మనకి హాఫ్ మార్క్కి అడగచ్చు ఈ క్వశ్చన్. వెన్ డస్ ద పారాబోలా ఓపెన్ అప్వర్డ్ అన్నప్పుడు అడిగితే మనం ఆన్సర్ రాయాలి. జనరలీ ఇన్ ఏ క్వాడ్రాటిక్ పొలినామియల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ పాజిటివ్ దెన్ పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్స్ అని రాయాలి. మళ్ళీ ఇలా అడుగుతున్న క్వశ్చన్, వెన్ డస్ ద పారాబోలా ఓపెన్ డౌన్వర్డ్స్? ఎప్పుడు పారాబోలా అనేది డౌన్వర్డ్స్కి ఉంటుంది అంటే కిందకి ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ వాల్యూ నెగిటివ్ అయినప్పుడు కిందకు ఉంటుంది. అప్పుడు మనం చెప్పాలి ఇఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ నెగిటివ్ దెన్ పారాబోలా ఓపెన్స్ డౌన్వర్డ్స్. ఇఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ నెగిటివ్ దెన్ పారాబోలా ఓపెన్స్ డౌన్వర్డ్స్. ఇదే ఇక్కడ మనకి చాలా క్లియర్గా మనకి ఇందులో చెప్పారు ఇక్కడ మనకి. సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పొలినామియల్. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది ఒక క్వాడ్రాటిక్ పొలినామియల్ తాలూకా జనరల్ ఫార్మ్. ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ పొలినామియల్ దిస్ గ్రాఫ్ ఈజ్ ఇన్ యూ షేప్. ఈ క్వాడ్రాటిక్ పొలినామియల్కి మనం గ్రాఫ్ గీసినట్లయితే ఈ గ్రాఫ్ యూ షేప్లో ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ దిస్ గ్రాఫ్ ఓపెన్స్ అప్వర్డ్స్ అండ్ సమ్టైమ్స్ దిస్ గ్రాఫ్ ఓపెన్స్ డౌన్వర్డ్స్. ఒక్కొక్కసారి ఈ గ్రాఫ్ అప్వర్డ్స్లో ఉంటుంది, ఒక్కొక్కసారి ఈ గ్రాఫ్ డౌన్వర్డ్స్లో ఉంటుంది. సో ఎప్పుడు ఇది అప్వర్డ్స్లో ఉంటుందో మీకు నేను చెప్పాను. ఇఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ పాజిటివ్ దెన్ పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్స్. ఇఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ నెగిటివ్ దెన్ పారాబోలా ఓపెన్స్ డౌన్వర్డ్స్. సో లాస్ట్గా మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే ఈ పారాబోలా అనేది అప్వర్డ్స్లో ఉండొచ్చు, డౌన్వర్డ్స్లో ఉండొచ్చు. ఎలా ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం పారాబోలా అని పిలుస్తాం అన్నమాట. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ పారాబోలా? ద షేప్ ఆఫ్ ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పొలినామియల్ ఈజ్ కాల్డ్ పారాబోలా. ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పొలినామియల్ ఈజ్ కాల్డ్ పారాబోలా. అయితేనమ్మా మనం ఒక క్వాడ్రాటిక్ పొలినామియల్ని తీసుకొని మనం గ్రాఫ్ గీసినట్లయితే అవి గ్రాఫ్ అనేది మూడు రకాలుగా ఉండొచ్చు అనమాట. If we draw the graph of a quadratic polynomial, this graph is in three different ways. మూడు రకాలుగా ఉంటుంది ఈ గ్రాఫ్. సో what are the three different cases? Let us see. చూద్దాం అవేంటో. ఓకే, let us look at the first case. అంటే ఒక క్వాడ్రాటిక్ పొలినామియల్ని తీసుకొని మనం గ్రాఫ్ గీసినట్లయితే ఆ గ్రాఫ్ అనేది మూడు రకాలుగా రావచ్చు మనకి. ఫస్ట్ కేసు ఎట్లా వస్తుందంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ టూ గ్రాఫ్స్ ఇచ్చారు. ఇక్కడ అబ్జర్వ్ ద గివెన్ టూ గ్రాఫ్స్. అక్కడ పైన ఒక మ్యాటర్ ఇచ్చారు, బాగా అబ్జర్వ్ చేయండి. హియర్ ద గ్రాఫ్ కట్స్ ఎక్స్ యాక్సిస్ ఎట్ టూ డిస్టింక్ట్ పాయింట్స్. డిస్టింక్ట్ మీన్స్ డిఫరెంట్. హియర్ ద గ్రాఫ్ కట్స్ ఎక్స్ యాక్సిస్ ఎట్ టూ డిఫరెంట్ పాయింట్స్. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ఏ, అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ని ఏ కింద డినోట్ చేశారు. అండ్ ద సెకండ్ పాయింట్ ఈజ్ డినోటెడ్ బై ఏ డాష్. ఫస్ట్ పాయింట్ని ఏ కింద, సెకండ్ పాయింట్ని ఏ డాష్ కింద రిప్రజెంట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఫస్ట్ కేసులోనమ్మా గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఇక్కడ టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర టచ్ చేసింది. సెకండ్ గ్రాఫ్ కూడా ఎక్స్ యాక్సిస్ని టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర టచ్ చేసింది. ఇక్కడ మీరు పాయింట్ అబ్జర్వ్ చేశారు. ఇక్కడ నేను ఫస్ట్ గ్రాఫ్ నుంచి సెకండ్ గ్రాఫ్ నుంచి కూడా నేను క్లియర్గా అబ్జర్వ్ చేసిందంటే ఏంటంటేనమ్మా, ఫస్ట్ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. సెకండ్ గ్రాఫ్ కూడా ఎక్స్ యాక్సిస్ని టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. ఇక్కడ మనం ఏ అబ్జర్వ్ చేయొచ్చు? ఫ్రమ్ ద గివెన్ టూ గ్రాఫ్స్ we observe that the parabola intersects x-axis at two different points. Parabola అనేది x-axis ని two different points దగ్గర టచ్ చేస్తుంది అనమాట. అంటే దిస్ ఈజ్ కేస్ వన్. మీకు నేను చెప్పాను ఆల్రెడీ,
If we draw the graph of a quadratic polynomial, sometimes the parabola intersects x-axis at two different points. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ని తీసుకుని మనం గ్రాఫ్ గీసినట్లయితే ఆ గ్రాఫ్ అనేది ఒక్కొక్కసారి x-axisని టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. అప్పుడు మనం ఏం చెప్తామంటే దెన్ వీ కెన్ సే దట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ టూ డిఫరెంట్ జీరోస్. అప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ and this graph intersects x-axis at two different points, then we can say that the quadratic polynomial has two different zeros. If you take a quadratic polynomial and draw its graph, if the graph intersects x-axis at two different points, then we can say that the quadratic polynomial has two different zeros. అంటే ఇది ఫస్ట్ కేస్ అనమాట. ఏంటి వాట్ ఈస్ ద ఫస్ట్ కేస్ హియర్? If a quadratic polynomial graph intersects x-axis at two different points, then we can say that the quadratic polynomial has two different zeros. ఒక quadratic polynomial మనం తీసుకొని ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక మనం గ్రాఫ్ గీసినట్లయితే ఆ గ్రాఫ్ అనేది x-axisని టూ డిఫరెంట్ పాయింట్స్ టచ్ చేసినట్లయితే అప్పుడు ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్కి టూ జీరోస్ ఉంటాయని చెప్తాం. ఆ టూ జీరోస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అమ్మ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇన్ ఫస్ట్ గ్రాఫ్ పారాబోలా ఓపెన్స్ డౌన్వర్డ్స్, ఇన్ సెకండ్ గ్రాఫ్ పారాబోలా ఓపెన్స్ డౌన్వర్డ్స్, పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్స్ ఆర్ పారాబోలా ఓపెన్స్ డౌన్వర్డ్స్, ఇట్ డస్ నాట్ మ్యాటర్. అది పైకన్నా ఉండొచ్చు, కిందకన్నా ఉండొచ్చు. పైన పారాబోలా అప్వర్డ్స్లో ఉండడమా పారాబోలా డౌన్వర్డ్స్లో ఉండడం అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందో మీకు నేను చెప్పాను. ఇట్ డిపెండ్స్ అపాన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అంటే ఫస్ట్ గ్రాఫ్లో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది నెగిటివ్, అందుకని పారాబోలా కిందకు ఉంది. సెకండ్ గ్రాఫ్లో పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్స్. ఎందుకంటే సో రీజన్ ఏంటంటేనమ్మా సెకండ్ గ్రాఫ్ అనేది అప్వర్డ్స్ ఉండడానికి రీజన్ మీకు తెలుసు. ఎందుకంటే ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్లో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది పాజిటివ్ అయిందనమాట. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది పాజిటివ్ కాబట్టి దిస్ పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్స్. అంటే ఫస్ట్ గ్రాఫ్కి సెకండ్ గ్రాఫ్కి వేరియేషన్ అర్థమైంది కదమ్మా. ఫస్ట్ గ్రాఫ్లో పారాబోలా ఓపెన్స్ డౌన్వర్డ్స్, ఈ సెకండ్ గ్రాఫ్ పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్స్. సో ఫస్ట్ గ్రాఫ్లో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది నెగిటివ్, అందుకనే పారాబోలా కిందకు ఉంది. సెకండ్ గ్రాఫ్లో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ పాజిటివ్, అందుకనే పారాబోలా పైకి ఉంది. పైకి ఉండడం అంటే అప్వర్డ్స్, కిందకు ఉండడం అంటే డౌన్వర్డ్స్. దట్స్ ఆల్. సో అమ్మ నెక్స్ట్ కమింగ్ టు ది సెకండ్ కేస్. ఇప్పుడు సెకండ్ కేసును ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. సెకండ్ కేసులో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ రెండు గ్రాఫ్స్ ఉన్నాయి. రెండు గ్రాఫ్స్ని మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ గ్రాఫ్ అని చూద్దాం. హియర్ ద ఫస్ట్ గ్రాఫ్ ఓపెన్స్ డౌన్వర్డ్స్. ఫస్ట్ గ్రాఫ్ అనేది కిందకు ఉంది. అంటే సెకండ్ గ్రాఫ్ ఓపెన్స్ అప్వర్డ్స్. మీకు నేను చెప్పానమ్మా పారాబోలా కిందకు ఉండడమా పైన ఉండడమా అనేది డజన్ మ్యాటర్. పైకన్నా ఉండొచ్చు, కిందకన్నా ఉండొచ్చు. సమ్టైమ్స్ పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్స్ అండ్ సమ్టైమ్స్ పారాబోలా ఓపెన్స్ డౌన్వర్డ్స్. మీరు దీనేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి, పారాబోలా అనేది x-axisని ఎలా టచ్ చేసింది? పారాబోలా అనేది x-axisని ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ యూ అబ్జర్వ్ ఫస్ట్ గ్రాఫ్ అండ్ సెకండ్ గ్రాఫ్, ఫ్రమ్ ఫస్ట్ గ్రాఫ్ అండ్ సెకండ్ గ్రాఫ్ and noticed that the parabola touches x-axis at only one point. In second graph also parabola touches x-axis at only one point. అంటే పారాబోలా అనేది x-axisని ఒక పాయింట్ దగ్గర టచ్ చేసింది అంటే దీని అర్థం ఏంటంటే ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ టూ ఈక్వల్ జీరోస్. అంటే రెండు జీరోస్ కూడా ఈక్వల్గా ఉంటాయి. మనం ఆల్రెడీ గ్రాఫ్ కూడా మనం చేసాం. అంటే ఇటువంటి సిచ్యువేషన్లో రెండు పారాబోలాకి అదే క్వాడ్రాటిక్ పాలినామియల్ని సాల్వ్ చేసినప్పుడు వచ్చినటువంటి రెండు జీరోస్ కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. అంటే ఆ రెండు జీరోస్ కూడా ఈక్వల్గా ఉన్నప్పుడు ఆ పారాబోలా గ్రాఫ్ అనేది ఒక్క పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది అనమాట. అంటే ఒకటే ఉన్నట్టు కదా అక్కడ జీరో. అంటే పారాబోలాకి రెండు జీరోస్ కూడా అదే క్వాడ్రాటిక్ పాలినామియల్కి రెండు జీరోస్ కూడా ఈక్వల్గా ఉన్నప్పుడు అప్పుడు ఆ గ్రాఫ్ డ్రా చేసినట్లయితే గ్రాఫ్ x-axisని ఒక పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేస్తుంది అనమాట. అంటే ఈ గ్రాఫ్ మన సెకండ్ కేసు నుంచి ఏం చెప్పొచ్చు అంటే ఫ్రమ్ ద సెకండ్ కేస్ వీ కెన్ సే దట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ టూ ఈక్వల్ జీరోస్. క్వాడ్రాటిక్ పాలినామియల్కి రెండు ఈక్వల్ జీరోస్ ఉన్నాయని మనం చెప్పొచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ద క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫ్ టచెస్ x-axis at only one point. సో ఎందుకు పారాబోలా అనేది x-axisని ఒక పాయింట్ దగ్గర టచ్ చేసిందంటే బికాస్ ద గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ టూ ఈక్వల్ జీరోస్. ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్కి రెండు జీరోస్ కూడా ఈక్వల్గా ఉన్నాయన్నమాట. అంటే ఇది సెకండ్ కేసు అనమాట. ఈ సెకండ్ కేసు నుంచి మనం ఏం చెప్తామమ్మా, ఫ్రమ్ ద సెకండ్ కేస్ వీ కెన్ సే దాట్ మనం రెండో కేసు నుంచి మనం ఏం చెప్తామంటే ఇఫ్ యూ టేక్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్, ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకొని అండ్ డ్రా ఇట్స్ గ్రాఫ్
ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్కి గ్రాఫ్ డ్రా చేసినట్లయితే ద గ్రాఫ్ టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎగ్జాక్ట్లీ ఎట్ వన్ పాయింట్. ఎక్స్ యాక్సిస్ని ఒక పాయింట్ దగ్గరే మనకి టచ్ చేసింది. ఎందుకు వై ద పారాబోలా టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ఓన్లీ వన్ పాయింట్ అంటే బికాజ్ ద గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ 2 ఈక్వల్ జీరోస్. ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరోస్ కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 ఈక్వల్ జీరోస్ ఉన్నట్లయితే అప్పుడు పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ని ఒకే పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది అనమాట. అంటే మన సెకండ్ కేసు నుంచి మనం ఏం చెప్పొచ్చండి, ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ ఇట్స్ గ్రాఫ్ touches x-axis at only one point, then we say that the given quadratic polynomial has 2 equal zeros. If we draw the graph of a quadratic polynomial and the graph touches x-axis at only one point, then we can say that the given quadratic polynomial has 2 equal zeros. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి మనం గ్రాఫ్ గీసినట్లయితే ఆ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఒకే పాయింట్ దగ్గర మనం టచ్ చేసినట్లయితే ఆ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ చేసినట్లయితే మనం ఏం చెప్తామంటే ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 ఈక్వల్ జీరోస్ అనేది మనం చెప్తాం. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 ఈక్వల్ జీరోస్ ఉన్నప్పుడు ఆ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఒక పాయింట్ దగ్గరే టచ్ చేస్తుంది అనమాట. అంటే దిస్ ఈజ్ సెకండ్ కేస్. సెకండ్ కేసు అర్థమైంది కదమ్మా. ఫస్ట్ కేసు ఏంటి, ఇఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ 2 different zeros, then parabola intersects x axis at 2 different points. క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 డిఫరెంట్ జీరోస్ ఉన్నప్పుడు అప్పుడు పారాబోలా ఎక్స్ యాక్సిస్ని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది. మరి వాట్ ఈజ్ సెకండ్ కేస్, ఇఫ్ పారాబోలా టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ఓన్లీ వన్ పాయింట్, then we can say that the given quadratic polynomial has 2 equal zeros. క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 ఈక్వల్ జీరోస్ ఉన్నప్పుడు గ్రాఫ్ ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. రైట్. నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ కేస్. ఈ థర్డ్ కేస్ ఏంటంటేనమ్మా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ ద 2 గ్రాఫ్స్. ఫస్ట్ గ్రాఫ్ని ఇచ్చినటువంటి 2 గ్రాఫ్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. 2 గ్రాఫ్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ గ్రాఫ్ అనేది అఫ్ కోర్స్ గ్రాఫ్ అనేది వచ్చింది. ఇక్కడ యూ షేప్ అనేది వచ్చింది. ఫస్ట్ గ్రాఫ్లోనేమో ఆ యూ షేప్ అనేది అప్వర్డ్స్లో ఉంది. సెకండ్ గ్రాఫ్లో యూ షేప్ అనేది డౌన్వర్డ్స్లో ఉంది. ఓకేనమ్మా. ఇన్ ఫస్ట్ గ్రాఫ్ the parabola opens upwards, in second graph the parabola opens downwards. ఫస్ట్ కేసులో పారాబోలా అనేది అప్వర్డ్స్లో ఉంది, బట్ సెకండ్ కేసులో పారాబోలా అనేది డౌన్వర్డ్స్లో ఉంది. అప్వర్డ్సా డౌన్వర్డ్సా అనేది ఇట్ డజంట్ మ్యాటర్ అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే దెర్ ఈజ్ నో కనెక్షన్ బిట్వీన్ ఎక్స్ యాక్సిస్ అండ్ పారాబోలా. ఇక్కడ ఫస్ట్ గ్రాఫ్లోని సెకండ్ గ్రాఫ్లోని మనం అబ్జర్వ్ చేసినట్టంటే దెర్ ఈజ్ నో ఇంట్రాక్షన్ బిట్వీన్ పారాబోలా అండ్ ఎక్స్ యాక్సిస్. పారాబోలాకి ఎక్స్ యాక్సిస్కి కూడా ఎక్కడ ఇంట్రాక్షన్ అనేది లేదు ఇక్కడ. అంటే ద పారాబోలా డస్ నాట్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్. పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడా కూడా ఇంటర్సెక్ట్ చేయలేదన్నమాట. ఎప్పుడైతే ఒక పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేయలేదో అప్పుడు మనం ఏం చెప్తామంటే ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ నో జీరోస్. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ లేనప్పుడు మాత్రమే మనం ఆ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయదన్నమాట. ఏం చెప్పొచ్చు అన్నమా, ఇఫ్ ద పారాబోలా డస్ నాట్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ దెన్ వి సే దట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ నో జీరోస్. ఎప్పుడైతే ఒక పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయలేదో అప్పుడు మనం ఏం చెప్తామంటే ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ నో జీరోస్. దిస్ ఈజ్ థర్డ్ కేస్. వాట్ ఈస్ థర్డ్ కేస్ అమ్మా, ఇఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ డస్ నాట్, ఇఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫ్ డస్ నాట్ ఇంటర్సెక్ట్ x axis, then we say that the quadratic polynomial has no zeros. నేను ఏం చెప్పానమ్మా, if quadratic polynomial graph does not intersect x axis, then we say that the quadratic polynomial has no zeros. ఎప్పుడైతే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి మనం గ్రాఫ్ గీసామో ఆ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేయలేదో అప్పుడు మనం ఏం చెప్తామంటే ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ అనేవి లేవు అనమాట. జీరోస్ లేవంటే జీరోస్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అక్కడ మనకు క్లియర్గా ఇచ్చాడు, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. If the parabola does not intersect x-axis, then we say that the quadratic polynomial has no zeros. So totally we discussed about 3 different cases. The first case is 2 equal zeros. Second case is 2 different zeros. First case is 2 different zeros. Second case is 2 equal zeros. Third case is no zeros. First case ఏంటండి 2 different zeros. If the parabola intersects x-axis at 2 different points, then the quadratic polynomial has 2 different zeros. Second case, if parabola intersects x-axis at only one point, then we say that the quadratic polynomial has
2 equal zeros. Third case, if parabola does not intersect x-axis, then we say that the quadratic polynomial has no zeros, which means zeros does not exist. గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర టచ్ చేసినట్లయితే ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ 2 డిఫరెంట్ జీరోస్ ఉన్నాయని చెప్తాం. ఆ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ చేసినట్లయితే అప్పుడు ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 డిఫరెంట్ జీరోస్ ఉన్నాయని చెప్తాం. అదే గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేయకపోతే ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ అనేవి లేవని చెప్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ the graph of a quadratic polynomial. The graph of a quadratic polynomial is parabola. That's all. Have a nice day.